అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైకాపా అధినేత జగన్ కు ఉన్నలాంటి క్రెడిట్ తమకు ఎంతమాత్రం అవసరం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీల సాధికారతకు విద్యే ప్రధాన వెన్నెముక అని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎంజేపీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై మంత్రి సవిత ఎద్దేవా చేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఏదైతే ఈ రాష్ట్రానికి మరి బ్యాక్వర్డ్ బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్గా మారాలంటే మరి పిల్లలకి నాణ్యతమైన విద్య అందజేయాలని గొప్ప సంకల్పంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి ఎక్కడైతే ఎక్కువగా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలకు చాలా డిమాండ్ ఉంది, మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సార్ మనకు మరిన్ని గురుకుల పాఠశాలలు కావాలి అని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు మరి గత సంవత్సరంలో 2 శాంక్షన్ చేశారు. ఈ సంవత్సరంలో మరి 10 గురుకుల పాఠశాలలు కూడా శాంక్షన్ చేయడం అనేది విషయం కూడా తెలియజేస్తూ అదే రెడ్డి గారి క్రెడిట్, వైసీపీ క్రెడిట్ ఎవరు కావాలి. 6 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ళ ముసలివారి వరకు అయినా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏంటో, వైసీపీ పార్టీ క్రెడిట్ ఏంటో మనందరికీ తెలుసు. మరి రపరప నరకటం ఆ క్రెడిట్ ఎవరైనా కోరుతారండి? అమరావతిని 3 ముక్కలు చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి పార్టీ కదా. పోలవరం ఆపేసిన క్రెడిట్ మాకు అవసరమా? ఈరోజు మరి ఎక్కడ చూసినా సాగునీటి ప్రాజెక్టులు జరుగుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి సాగునీటి ప్రాజెక్టులు ఏదైనా సంచుడు సిమెంట్ మూట వేశాడా? ఆయన క్రెడిట్ మాకు అవసరమా? రాష్ట్ర వ్యాప్తంగా నా బడుగు బడిగిన వర్గాలను ఓటేయించుకొని 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం తిని అన్నా క్యాంటీన్లు కూడా మూసేసిన క్రెడిట్ ఎవరైనా తీసుకుంటారా? భోగాపురం ఎయిర్పోర్ట్లో మరి ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా అని ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ స్పీచే మనం విన్నాం. మరి ఈరోజు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్కు చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ పార్టీ. నేను తెలియజేసేది ఒకటే, ఈరోజు మేము క్లారిటీగా ఉన్నాం. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసు. అదేంటో రపరప నరికితే తప్పు లేదంట. బాధితులు ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబానికి పరామర్శించరు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరైతే చంపారో వారి కుటుంబానికి పరామర్శిస్తున్నారు. అలాంటి క్రెడిట్ మాకు అవసరమా? ఆయన క్రెడిట్ మాకు ఏమీ వద్దు, మా క్రెడిట్ మాకుంది. ఈరోజు భారతదేశంలోనూ అభివృద్ధిలో పరుగులు పెట్టే క్రెడిట్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి ఉందన్న విషయం కూడా తెలియజేస్తుంది.